హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు మీ సేవా సెంటర్ సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోమని చెప్పి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. సో మనకు వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే ఓపెనింగ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికైతే ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి నోటిఫికేషన్ డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో డిస్కస్ చేసుకోబోయే విశేషాలు ఏంటంటే, మీ సేవా సెంటర్ అప్లై చేయాలంటే ఎవరెవరు ఎలిజిబుల్, మీ ఏజ్ ఎంత, సో ఏ ఏ ప్లేస్ నుంచి అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డాట్ టు డాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us jump into the official notification. అఫీషియల్ నోటిఫికేషన్ మనకు వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ముందుగా అప్లై చేయాలంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అది ఆఫ్లైన్లో ఫిలప్ చేసి మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద అలాట్మెంట్ ఆఫ్ న్యూ మీ సేవా సెంటర్ ఎట్ ఏ విలేజ్ అనేది ఆ విలేజ్ పేరు, మీ మండల్ నేమ్ రాసి ఫోటో అఫిక్స్ చేసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు నేమ్, మీ ఫుల్ నేమ్ రాసి, మీ ఫాదర్ నేమ్ రాసి, మీ విలేజ్ నేమ్ రాయాల్సి ఉంటుంది. మీ మండల్ ఏదో ఆ మండల్ రాయాలి, డిస్టిక్ రాయాల్సి ఉంటుంది. క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, పిహెచ్, సో మీ సబ్ క్యాస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయండి. డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్. అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయండి. కంప్యూటర్స్ పైన నాలెడ్జ్ ఉంటే కనుక ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ మెన్షన్ చేయండి క్లియర్గా. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయండి. వెదర్ హ్యావింగ్ సఫిషియంట్ ఓన్ అకామిడేషన్ టు రన్ మీ సేవా సెంటర్, మీ దగ్గర కనుక సఫిషియంట్ ఓన్ అకామిడేషన్ ఉందా లేదా మీ సేవ రన్ చేయడానికి అనేది ఎస్ ఆర్ నో పెట్టండి. విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఫర్ మీ సేవా సెంటర్, ఒకవేళ మీ సేవా సెంటర్ అలర్ట్ అయితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని అదొక క్వశ్చన్. యాన్యువల్ ఇన్కమ్ కరెంట్ ఇయర్, మీ కరెంట్ ఇయర్లో యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది అది మెన్షన్ చేయండి. ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మీ సేవ సెంటర్, ఒకవేళ మీకు మీ సేవ సెంటర్లో వర్క్ చేసే అవగాహన ఉందా, ఇదివరకు మీరు ఎక్స్పీరియన్స్ ఉందా అది మెన్షన్ చేయండి. ఒకవేళ చేసినా కూడా ఎప్పుడైనా మిమ్మల్ని తొలగించారు అందులో నుంచి ఎస్ అయితే ఎస్ పెట్టి, నో అయితే నో పెట్టండి. మీ మొబైల్ నెంబర్, లేటెస్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా అప్డేటెడ్ ఈమెయిల్ ఐడి రెండు మెన్షన్ చేసి మీ పేరు రాసి ఇక్కడ సిగ్నేచర్ పెట్టి డేట్ అండ్ ప్లేసెస్ సంతకం పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలో మీకు అది నేను చూపిస్తాను. సో మనకు వచ్చేసి ఇందులో మనకు వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి డిస్కస్ చేసుకుందాం. మనకు స్పెసిఫిక్గా ఇది వచ్చేసి నోటిఫికేషన్ రంగారెడ్డి జిల్లా నుంచి అయితే రిలీజ్ అయింది. 26 ఆగస్ట్ 2025 అనమాట. సో మనకు పత్రికా ప్రకటన ద్వారా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లో రిలీజ్ చేశారు. సో మనకు వచ్చేసి అభ్యర్థులను ఎవరికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీట్ అవుతారో వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అప్లికేషన్ ఫామ్ ఇందాక మనం ఏదో చూసామో అది ఫిలప్ చేసి 20th సెప్టెంబర్ లోపు అయితే మీరైతే పంపించాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఎక్కడికి పంపించారంటే సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కార్యాలయంలో సరైన ధ్రువపత్రములతో పంపించాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్వయంగా సమర్పించుటకు కోరనైనది అంటే లైక్ ఇన్ పర్సన్ వెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో సబ్మిట్ చేసే ముందు కింద పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా పాటించవలను. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వాల్సి ఏంటనేది. సో ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్థానికుడు అయి ఉండాలి. అంటే ఆ పర్టికులర్ మండలంకి చెందినవాడు ఉండాలి. కనీస విద్యా అర్హతలు ఉండాలి. డిగ్రీ ఆపై అర్హతలు ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ గురించి అవగాహన ఉండాలి. సర్టిఫికేట్స్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ క్రైటీరియా 21 నుంచి 44 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. కేంద్రాలను నిర్వహించుటకు సరైన పెట్టుబడి స్తోమత కలిగి ఉండవాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం గదా! అలాగే దరఖాస్తుదారులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ఉంటుంది. రిటన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే వ్యక్తులు ఎన్నుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు, సో వీలైనంత వరకు వాళ్ళొచ్చేసి ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డీడీ రూపాయలు 500 తీసి ఫారం వెంబడి జత చేయవాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 500 ఉంటుంది. మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ తీసి అప్లికేషన్ ప్రింట్ చేసి మీరు ఈ ఆఫీస్‌లో ఎక్కడైతే నేను సబ్మిట్ చేయమని చెప్పాను కదా! ఆ ఆఫీస్‌లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్లియర్‌గా ఎన్నికైన అభ్యర్థి నేర చరిత్ర నిర్ధారణ అయినచో వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఓకే, క్రిమినల్ రికార్డ్స్ ఏవైనా ఉంటే గనుక వాళ్ళనైతే డీబార్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ తీసేస్తారు దీంట్లో నుంచి. సో మనకి ఎక్కడెక్కడ వేకెన్సీ చూసుకుంటే గండిపేట మండలంలో మనకు 4 మీ సేవా సెంటర్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. వట్టినాగులపల్లి, గండిపేట ఒకటి, కిస్మత్పూర్, గంధంగూడ ఈ ప్లేస్‌లో మనకొచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి.
సో మనకు రెవెన్యూ డివిజన్ వచ్చి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్కి వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మోయినాబాద్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అజీజ్ నగర్, హిమాయత్ నగర్, కనక మామిడి. సో ఇవి వచ్చి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం చేవెళ్లలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిల్లేడ చౌదరిగూడెం 2 వేకెన్సీస్ ఉన్నాయి. తుంపల్లి ఎదిర రెవెన్యూ డివిజన్ కార్యాలయం షాద్ నగర్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సరూర్ నగర్ 1 వేకెన్సీ ఉంది. తుమ్మబౌలి ఒక గ్రామం అన్నమాట. రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఇబ్రహీంపట్నంలో వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మంచాల్ కూడా, లోయపల్లి. సో ఇవన్నీ గ్రామంలో మనకు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరైతే 20th సెప్టెంబర్లో ప్రతి ఒక్కరు అప్లికేషన్ సబ్మిట్ చేసేసుకోండి. ఓకే, సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. సో అస్సలు మిస్ అవ్వద్దు. సో మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ప్రతి ఒక్కరైతే ఇమీడియట్గా వెళ్ళి సబ్మిట్ అయితే చేయండి అప్లికేషన్. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో దీనికి సంబంధించిన ఈ ఫైల్ ఏదైతే ఉందో అదని నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకే గైస్, సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.